ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రభుత్వ బాలికల హాస్టల్లో వేధింపులు ఎక్కువయ్యాయని వెలుగు చూడడం నేరుగా ఆయనకే షాక్ ఇచ్చింది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలోనే ఇలా ఉంటే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో బాలికల హాస్టల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో బాలికల హాస్టల్లో వేధింపులు ఎక్కువయ్యాయని వెలుగు చూడడం హాట్ టాపిక్ అయింది. ప్రభుత్వ వసతి గృహాల్లో చేరిన బాలికలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మరోసారి వెలుగు చూసింది. చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలం గిరిగచేనిపల్లిలో నివాసం ఉండే దంపతులు బతుకు తెరువు కోసం బెంగళూరులో కూలి పని చేసుకుంటున్నారు. చదువుకోవాలనే ఆశతో ఈ దంపతులు కుమార్తె శాంతిపురం మండలంలోని రాళ్లబుడుగూరు సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో 9వ తరగతి చదువుతున్న అమ్మాయి. ఏడాది జూన్ 19వ తేదీన అమ్మాయి హాస్టల్లో చేరింది. హాస్టల్లో ఉంటున్నటువంటి అమ్మాయి పట్ల అదే హాస్టల్కి చెందినటువంటి సిబ్బంది దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు వస్తున్నాయి. హాస్టల్ సిబ్బంది తను నానా ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆ అమ్మాయి ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లా కలెక్టర్కు ఒక లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. సాంఘిక సంక్షేమ హాస్టల్కి సంబంధించినటువంటి వివరాలు మీ కుటుంబ సభ్యులకు కానీ పై అధికారులకు కానీ చెప్తే నీ కథ చూస్తామని హాస్టల్ సిబ్బంది బెదిరిస్తున్నారని, సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇబ్బందులు ఎక్కువయ్యాయని ఆ బాలిక ఆరోపించింది. చివరికి ఆ అమ్మాయి తన తల్లితో కలిసి మీడియా ముందుకొచ్చింది. మీడియాతో మాట్లాడిన బాలిక సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇబ్బందులు ఎదుర్కొయ్యాయని, తనతో పాటు 10 మంది అమ్మాయిలు టీసీలు తీసుకుని బయటికి వెళ్ళిపోయామని, ఎంత జరిగినా కూడా పై అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని బాలిక ఆరోపించింది. ఈ విషయం తెలుసుకున్న కుప్పం టీడీపీ నాయకులు సీఎం చంద్రబాబు నాయుడికి సమాచారం అందించారని తెలిసింది. తన సొంత నియోజకవర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో ఇలాంటి ఆరోపణలు రావడంతో చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారని, హాస్టల్ సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని మనకి విశ్వసనీయ సమాచారం అందుతుంది. అట్లాగే మరోపక్క మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాదం కేసు దర్యాప్తులో పోలీసు అధికారులు కీలక సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే పలువురు రెవెన్యూ శాఖ అధికారులను విచారణ చేసిన అధికారులు, విచారణ చేసి పోలీసు అధికారులు వారి స్టేట్మెంట్ రికార్డు చేశారు. మదనపల్లిలో గతంలో పనిచేసిన ఆర్డీఓ మురళి, హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్లు గౌతమ్ తేజాని వేరువేరుగా విచారించారని పోలీసులు అధికారులు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సుమారు 18 నెలలు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో మురళి ఆర్డీఓగా పనిచేశారు. ఆ సమయంలో వైసీపీ నాయకులు చెప్పినట్లుగా మురళి పనిచేశారని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. గతంలో అనేక అక్రమాలకు పాల్పడిన మురళి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఒంగోలులో పనిచేసిన సమయంలో సదావర్తి మఠం భూముల విషయంలో ఆర్డీఓ మురళి అక్రమాలకు పాల్పడ్డారని ఆయన మీద ఆరోపణలు ఉండడంతో ఆయన సస్పెండ్ చేశారు. ఆ సమయంలో ఆర్డీఓ మురళిని తహసీల్దార్గా రివర్షన్ చేశారు. ఇప్పటికే మదనపల్లి ఆర్టీఓగా ఉన్న మురళి అక్కడి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి ద్వారా స్పెషల్ సస్పెన్షన్ రివర్స్ స్టే మీద తెచ్చుకున్న ఆర్డీఓ మురళి తిరుపతి కలెక్టర్లతో లీగల్ అథారిటీ సెల్లో స్పెషల్ కలెక్టర్గా విధులు చేశారు. మదనపల్లి నుంచి బదిలీ అయి వెళ్ళిపోయిన తిరుపతిలో ఉద్యోగం చేస్తున్న మురళి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన 2 రోజుల ముందు మదనపల్లి వచ్చి అక్కడే ఉండడం వివాదాలకు కారణమైంది. గతంలో ఆర్డీఓ మురళి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో కూడా ఆయన మదనపల్లిలో ఉండడం కలకలం రేపింది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదం కేసులో ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ పాత్ర మీద ప్రత్యేక టీం పోలీసులు అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.